వెలిచాల రాజేందర్రావు గారిని ఒక్క మాట అన్నా మేము సహించాం. గండి రాజేశ్వర్. కరీంనగర్ నగర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు గారిని ఒక్క మాట అన్నా మేము సహించేది లేదు. తనని అనే హక్కు మేయర్ సునీల్ రావు గారికి లేదంటూ, ఇంకోసారి అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ, నీ గత చరిత్ర తెలుసుకో మాట్లాడు అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గండి రాజేశ్వర్ మరియు ఎక్స్ కార్పొరేటర్ లింగంపల్లి శ్రీనివాస్, 44 డివిజన్ ఇన్ఛార్జ్ దండు మధు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను గండి రాజేశ్వర్, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు సీనియర్ కాంగ్రెస్ లీడర్ని. నేను పత్రికాముఖంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా నిన్న మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు మా యొక్క కులదైవమైనటువంటి, మా యొక్క బడుగు బలహీన వర్గాల ప్రజానాయకుడైనటువంటి స్వర్గీయ వెలిచాల జగపతిరావు గారి గురించి మరియు వారి తండ్రి గురించి మరియు వెలిచాల రాజేందర్ గురించి నిన్న అతని తెలివి తక్కువతనానికి నిదర్శనంగా, అతని యొక్క సంకుచ బుద్ధికి నిదర్శనంగా, అతని యొక్క నీచ సంస్కృతికి నిదర్శనంగా ఒక మాట అన్నాడు. రాజేందర్ రావు, మీ తాతలు తండ్రులు చరిత్ర, వారి చరిత్ర చెప్పుకుని నువ్వు రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పేసి అన్నాడు. ఎస్, ఇది గర్వించదగ్గ విషయం. మిస్టర్ సునీల్ రావు, వెలిచాల రాజేందర్ రావు గారు ప్రజానాయకుడు, వారి తండ్రి ప్రజా బంధువు అని పేరు వేయండు. వారి తాత ఆఫ్టర్ ఇండిపెండెన్సీ రాజేందర్ రావు గారి తాత ఆ రోజు కాంగ్రెస్ డిసిసి కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిండు ఆయనే. కాబట్టి రాజేందర్ రావుకు చరిత్ర ఉన్నది. వారి తండ్రి జగపతిరావుకు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కరీంనగర్ నుంచి జగిత్యాల నుంచి గెలిచి ప్రజా పరిపాలన చేసిన ఎమ్మెల్యేగా చరిత్ర ఉన్నది. వారి జగపతిరావు తండ్రికి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆ రోజులలో కాంగ్రెస్ డిసిసి మొత్తం ఉమ్మడి జిల్లాకు డిసిసి ప్రెసిడెంట్గా ఉండి ప్రజా పరిపాలన చేసిండు. అంటే వారికి ఒక రాజకీయ చరిత్ర ఉన్నది. మరి నీ రాజకీయ చరిత్ర ఏంటిదండి మిస్టర్ సునీల్ రావు గారు? నీది నీచమైన రాజకీయ చరిత్ర కాదా? నీకు అంటూ ఒక చరిత్ర లేదు. మిస్టర్ సునీల్ రావు, బీ కేర్ఫుల్. నువ్వు ఎవరి గురించైనా రాజకీయంగా మాట్లాడు. నీకు రాజకీయ దమ్ము లేకపోతే, రాజకీయ స్తోమత లేకపోతే వ్యక్తిగత విమర్శలకు ఎందుకు పోతున్నావు నువ్వు? వ్యక్తిగత విమర్శల గురించి నేను ముఖ్యంగా చెప్తున్నా. నీ యొక్క నిన్న మొన్నటి వరకు రాజేందర్ రావు గారు పెట్టిన భిక్ష గడువు ముగిసింది. అతి త్వరలో నీకు ఉన్న కార్పొరేటర్లు వేయండు, ఇక ఉన్న వాళ్ళంతా మిగిలినరు కావచ్చు. అతి త్వరలోపట నీ మేయర్ పది ఫినిష్ అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్ మిస్టర్ సునీల్ రావు. నువ్వు జాగ్రత్త. ఎవరినండి జాగ్రత్త అని చెప్తున్నావు? వెలిచాల రాజేందర్రావు గారి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, రాజకీయ ఫ్యామిలీ. ఈ జాగ్రత్త అని ఖబర్దార్ అని అంటున్నావు. నీ నోటికి ఏమైనా అదుపు ఉన్నదా? నీకు ఒక నీచమైన సంస్కృతి కాకపోతే నీకు వ్యక్తిగత క్యారెక్టర్ ఉన్నదా? హ్యుమానిటీ ఉన్నదా? హ్యుమానిటీ ఉన్నదా? నీకు క్యారెక్టర్ ఉన్నదా? అస్సలు నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరండి? 1990 లోపట నువ్వు తిరిగినావు, నేను తిరిగిన చాలామంది నాయకులు జగపతిరావు దగ్గర తిరిగినారు. జగపతిరావు గారి చరిత్ర చాలా పెద్ద చరిత్ర వాళ్ళది. ఆయన ఆ రోజుల్లోపట్నే కాంగ్రెస్ పార్టీలో రెబల్గా ఉన్నాడు. రెబల్గా ఉండి ఎంతోమంది రాజకీయ నాయకులను చరిత్రను తయారు చేసిండు. వారు తయారు చేసిన నాయకుల లోపల నువ్వు కూడా ఒక వ్యక్తివే కదా. జగపతిరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వే కదా తలుపులు తీసి వెనుక ముందు నడిచిన వ్యక్తివి నువ్వు. ఆయన జగపతిరావు గారి దయ వలన, వెలిచాల రాజేంద్రరావు గారి దయ వలన ఆనాడు ఆ రోజుల్లోపట యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కు చాలా పెద్ద కాంపిటీషన్ ఉండే. అయినా కానీ వెలిచాల రాజేంద్రరావు గారు హైదరాబాద్కు పోయి తన పలుకుబడితోటి నీకు యూత్ కాంగ్రెస్ పార్టీ ఇప్పించింది. నిజము కాదా? మరి ఇప్పుడు ఎవరండి సిగ్గుపడవలసింది? నువ్వు కదా సిగ్గుపడవలసింది. ఎవరినండి నువ్వు అంటున్నది? ఒక మహానీయుడు, ఒక సహనశీలి, ఒక ఏమంటారు బోలా శంకరన్ అని చెప్పి, రాజేంద్రరావు అంటే ఒక బోలా శంకరన్ అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని నీ యొక్క కుంచిత స్వభావంతో ఖబర్దార్ అంటున్నావు. నీకే ఖబర్దార్ మిస్టర్ సునీల్ రావు, జాగ్రత్త. అది పద్ధతి కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను వెలిచాల జగపతిరావు గల ఉప్పు పప్పు పెరిగిన వ్యక్తిని కాబట్టి, వారి యొక్క విశ్వాస పాత్రుడును కాబట్టి, నువ్వు కూడా వాళ్ళ విశ్వాస పాత్రునివే కాబట్టి, నువ్వు విశ్వాసం మరిచినందుకు నీకు ఈరోజు తగిన బుద్ధి చెప్పి నీకు జాగ్రత్త అని చెప్పవలసిన పరిస్థితి నీకు దాపురించింది. గుర్తుపెట్టుకో. ఇకపోతే ఇంకేమన్నావు? మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నావు.
మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ రోజు రెబల్గా ఉండి ఇండిపెండెంట్గా ఉండి వారి ఫాదరు మొత్తం రాజకీయాల్లో పంచాయత్ సంక్షేమం చేస్తున్నప్పుడు మార్కెట్ కమిటీ ఆటోమేటిక్గా వారితో ఉన్న నాయకులు అతనికి ఇచ్చారు కదా. రాజేంద్రకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు. అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన నాయకులందరూ కూడా ఆయనతో పాల్గొన్నారు. కానీ నీ రాజకీయ చరిత్ర ఏంది? నువ్వు 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కౌన్సిల్గా కలిసినావు. ఆ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ను నువ్వు కదా మోసం చేసింది. పాపం ఆకార భాస్కర్ రెడ్డి ఆయన ఒక సీనియర్ కార్యకర్త, తనకు రావాల్సిన మార్కెట్ కమిటీని నీ యొక్క పలుకుబడితోటి ఎం సత్యనారాయణ గారి యొక్క వారిని బదనాం చేసుకుంటూ నువ్వు ఆకార భాస్కర్ రెడ్డి యొక్క మార్కెట్ చైర్మన్ గుంజుకున్నావు. మరి ఎవరండి ఇందులో సిగ్గుపడవలసింది? సునీల్ రావు కాదు, నువ్వు ముందుగా సిగ్గుపడు. పనికిరాని తిరిగి తక్కువ మాటలు మాట్లాడుతున్నావు ప్రజాముఖంగా ప్రజల ముందట. ఇంకొకటి మిస్టర్ సునీల్ రావు, నీకు ఇంకో విషయం తెలుసా? ఈ మధ్యలో అధిష్టాన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాత్రికి అందరూ కూడా పార్టీ ఫిరాయిస్తుండ్రు. మీరు పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ పార్టీని చేర్చుకుంటుందని చెప్పేసి ఇండైరెక్ట్గా అన్నారు. మరి ఇక్కడ ఎవరండి కాంగ్రెస్ పార్టీని మీ యొక్క పార్టీకి టికెట్లు ఇచ్చింది? మేము ఇచ్చినామా? మీ వ్యక్తులకు వాళ్ళ యొక్క క్యారెక్టర్ను పట్టుకొని మీ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇస్తే వాళ్ళు ఆ పార్టీ టికెట్ మీద గెలిచి మీ పార్టీ మీద విశ్వాసత లేక వాళ్ళు పార్టీ ఫిరాయిస్తున్నారు. అది అధిష్టానం కూడా వారికి మాట్లాడే అర్హత లేక నోరు మూసుకుని కూర్చున్నారు. నువ్వు అంటున్నావు ఏంటండి కాంగ్రెస్ పార్టీ లోపల ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తుందని అంటున్నావు. నీకెక్కడదండి అర్హత? నువ్వు ఈ విషయంగా నీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. ఈ విషయంగా మిస్టర్ సునీల్ రావు గారు, మీరు కౌన్సిలర్గా చేశారు, మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశారు, మరి ఇప్పుడు మేయర్గా చేస్తున్నారు. మీ యొక్క ఇంగిత జ్ఞానం ఏమైందండి? రాజకీయం మీకు తెలియదా? రాజకీయ వ్యక్తులను రాజకీయ పరంగానే ఎదుర్కోవాలి నువ్వు. ఆ పార్టీ యొక్క గొప్పతనాలు, ఆ పార్టీ చేసిన తప్పులను, మీ పార్టీ చేసిన గొప్పతనం ఉంటే మీ పార్టీ చేసిన గొప్పతనాలు, వారు చేసిన పార్టీతనం యొక్క గొప్పతనాలు, వారి పార్టీ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు పార్టీ పరంగా నువ్వు ప్రజల ముందుకు తీసుకురావాలి. వెలిచెల రాజేందర్ రావు గారి గురించి వారి కుటుంబ విషయంగా నువ్వు అట్లా మాట్లాడడం మంచిగా తగిన పద్ధతి కాదు మిస్టర్ సునీల్ రావు గారు. ఈ విషయంగా నువ్వు కూడా ఆ కుటుంబ సభ్యునివే, గుర్తుపెట్టుకో. ఒకనాడు ఆ కుటుంబంలో ఒక సభ్యునిగా మెదిలి వారు ఉప్పు పప్పు తిని ఈరోజు వెలిచెల రాజేందర్ రావుని వేలు పెట్టి చూపించి విమర్శిస్తున్నావు. అంత అర్హత నీకు లేదు మిస్టర్ సునీల్ రావు గారు. ఇంకొకసారి వెలిచాల రాజేంద్రరావు గారి గురించి కానీ, వారి తండ్రి జగపతిరావు గురించి కానీ, వారి తాత గురించి కానీ, వారి కుటుంబ విషయంగా కానీ నువ్వు ఇంకొకసారి పత్రికాముఖంగా ఎలాంటి విషయాలు హెచ్చరికలు చేసిన తస్మత్ జాగ్రత్త. నీకు ముందుంటుంది అతి త్వరలోపట నీకు తగిన బుద్ధి ప్రజలు. మిత్రుడు సర్దార్ రవీందర్ సింగ్ ఆయన ఒక మేయర్ కాబట్టి ఆయనకు కొన్ని టెక్నికల్ పాయింట్ తెలుసు కాబట్టి ఆయన డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కాంప్లిమెంట్ ఇచ్చాడు నీ మీద. మరి మాకు తెలియదు కదా స్మార్ట్ సిటీ లోపల ఎలాంటి టెక్నికల్ పాయింట్స్ ఉంటాయో అని. మరి మేము ఆ విషయంగా మేము ఇంకా డైరెక్ట్ వచ్చి మేము నిన్ను నిలదీస్తలేము. నిన్ను నిలదీసే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అసలు రవీందర్ సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంటే చాలా పెద్ద మొత్తాననే టెక్నికల్ పాయింట్ ఉన్నాయి కాబట్టి నీ మీద నీకు అరెస్టు వారెంట్ సిద్ధం కాబోతున్నది కాబట్టి నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. ముందుగా అది సదురుకో. అలాంటి తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని నువ్వు ఇక ముందు అరెస్టు కాకుండా చూసుకో. ఇంకొకసారి వెలిచాల రాజేందర్ జోలికొస్తే జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఇంకోటి కూడా అన్నావు నువ్వు తెలుసా, మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు తన క్యాడర్ లేకపోతే కార్పొరేటర్లను అందరూ కూడా కొంటున్నారని చెప్పేసి ఏ ఒక్కరితో చెప్పిస్తావానే 10 లక్షలు ఇస్తాను, 15 లక్షలు, 5 లక్షలు ఇచ్చుకున్నారని చెప్పేసి ఏ ఒక్క కార్పొరేటర్ని చెప్తే చెప్పుని చూద్దాం. నీ తోటి ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. నెల రోజుల్లో కూడా నీ పదవి పోకుండా చూసుకో. బీ కేర్ఫుల్. ఇప్పుడు కూడా మళ్ళొకసారి చెప్తున్నా బీ కేర్ఫుల్ సునీల్ రావు. మీరు సునీల్ రావు గారు, మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు మాటికి. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతున్నాయి అని అంటున్నారు. మీకు ఏం బలం ఉన్నదని చెప్పేసి మీరు ఎగురుతున్నారండి? మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మాకు బలం ఉన్నది. 5 సంవత్సరాల దాకా మేము ప్రజాపాలన చేయబోతున్న వాళ్ళము. మా కాంగ్రెస్ పార్టీ మా అధికారం అంతా ప్రజలంతా మా వైపున ఉంటే మేము ఎందుకు వాయిదా వేస్తాము? అంటే నువ్వు మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలకు ఒకసారి మారువేషాలు వేసుకుంటూ మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఆ తప్పుదోవ పట్టించి ముఖ్యంగా రైతు బంధు అని ఒక పథకాన్ని తీసుకొచ్చి నీ యొక్క ఆ రైతు బంధు మొత్తం మీ పార్టీని బంధు పెట్టింది. నువ్వు రైతు బంధు గురించి ఏదో గొప్పగా అనుకుంటున్నావు. విషయం నీకు చెప్పేమో ముందు నువ్వు ఇంకొక మాట వింటే నీ గుండె దడదడ వణుకుతుంది. ఎందుకంటే
ఇప్పుడు వచ్చింది ఎవరు? ఇంతకుముందుకు నీ యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి గత 10 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారాలకు వచ్చింది, పార్టీ పోయింది, టీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ప్రజలు పార్టీని విశ్వసిస్తలేరు, నీ యొక్క చాప్టర్ కూడా క్లోజ్ కాబోతున్నది. మరి ఈ తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరున్నారు? టోటల్ 7 ఎంపీ ఇన్ఛార్జ్గా 7 కాన్స్టిట్యున్సీలకు వెలిచెల్ల రాజేందర్ రావు గారు ఎంపీ క్యాండిడేట్గా ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు. ముఖ్యంగా ఈ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ కూడా ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీ కిందకే వస్తుంది. మరి ఒక్కసారి వెలిచెల్ల రాజేందర్ రావు గారిని గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఈ స్థానిక రాబోయే ఇక 2-3 నెలల లోపల కానీ 6 నెలలకు కానీ స్థానిక సంస్థల లోపల వెలిచెల్ల రాజేందర్ రావు గారు ఒక్కసారి దూరదృష్టి పెట్టేసి స్థానిక సంస్థలు జరిపించే బాధ్యత అతని మీదనే ఉన్నది. నువ్వు కూడా తస్మాత్ జాగ్రత్త సునీల్ రావు. ఇక నువ్వు మళ్ళీ అనుకుంటున్నావు కావచ్చు, పగటికల్లో అంటున్నావు కావచ్చు, మళ్ళీ స్థానిక సంస్థ తొందరగా నేను తొందరగా బీజేపీ పార్టీలా కలిసి నేను బీజేపీ పార్టీ నుంచి గెలుస్తాను అనుకుంటున్నావు కావచ్చు. నువ్వు ఏ పార్టీలో పోయినా గెలవవు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవవు, బీజేపీ పార్టీ నుంచి గెలవవు. ఈ విషయం నీకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. అందుకోసమే ఉన్న కార్పొరేటర్ని కాపాడుకొని దగ్గర పెట్టుకో. ఆయన ఇంత 6 నెలలు కూడా కాపాడుకో, భద్రంగా ఉండు వాళ్ళతోటి. లేకపోతే వాళ్ళు వేయననుకో, నువ్వే తస్మత్ జాగ్రత్త అయిపోతావు, ముఖం ప్రజలకు ముందట నువ్వు కాపాడదారైపోతావు. బీ కేర్ఫుల్. రైతు బంధు అంటున్నావు కదా, రైతు బంధు గురించి అది ప్రజలను తప్పుదోవ పట్టించే పథకం అని నేను కాదు, ఈరోజు నేనేదో చెప్తున్నాను కాదు, ఇంతవరకు ప్రజలకు తెలియదు. గోల్కొండ సాక్షిగా, హైదరాబాదులోని గోల్కొండ సాక్షిగా కేసీఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 దఫాలుగా 15 ఆగస్టుకు 26 జనవరికి జెండా ఎగిరేసినప్పుడు రైతు బంధు లోపల తప్పు జరిగినది, నేను దాన్ని సరిదిద్దుకుంటా, ప్రజలు నన్ను క్షమించవాలని ప్రజాముఖంగా గోల్కొండ సాక్షిగా కోరుకున్నాడు. మరి నీకు ఆ విషయం తెలియదా? రైతు బంధు అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది? కొన్ని 20 నుంచి 30 నుంచి 50 ఎకరాలు ఉన్న బడా రైతులకు, భూస్వాములకు రైతు బంధు అవసరమా అండి? స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నది. స్వాతంత్రం వచ్చి ఏంటిది, కాంగ్రెస్ పార్టీ భూ సంస్కరణ తీసుకొచ్చి అందరికీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చి పంట రుణాలు ఇచ్చుకుంటూ మంచి సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన కాంగ్రెస్ను మీ కేసీఆర్ ఏం చేసి ఉండే, తన మాయమాటలు చెప్పేసి జాదుగారు బాబాలాగా లేనిపోని ఉద్యమ స్ఫూర్తి రగిలించి తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణ తీసుకొచ్చినాక రైతు బంధు అనేది మొట్టమొదటి ద్రోహం రైతుకే చేసిండు. బడా స్వాములకు ఇస్తారా అండి? ఒక్కొక్క వ్యక్తికి 10, 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాల భూములు ఉన్నా కూడా రైతు బంధు ఇచ్చారు. కానీ నీకు తెలుసా, వెల్ఫేర్ స్కీమ్ కింద వెల్ఫేర్ స్టేట్ అనేది ఒకటి ఉంటే ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన 1 రూపాయి కూడా డబ్బున్న వ్యక్తులకు చెందరాదు. ఏమున్నా కానీ బిలో పావర్టీ ఉన్న వాళ్ళకు మాత్రమే సంక్షేమ కార్యక్రమం మీద ఈ రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ యొక్క నియమనిందన నీకు తెలియకపోవచ్చు, కానీ మీ కేసీఆర్కి తెలిసింది కాబట్టి గోల్కొండ క్షమాపణ కోరుకున్నాడు. నువ్వు మళ్ళీ ఇంకోసారి మా పార్టీ పంట రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తుంది, రుణమాఫీ ఎప్పుడు చేస్తుంది, ఆసరా పింఛన్లు ఎప్పుడు ఇస్తుందని అనకు. ఆసరా పింఛన్లు 2 కాదు 4,000 నుంచి అతి త్వరలోపట మేము మా పార్టీ అధికారం వచ్చిన నుంచి నెలలు లెక్క పెట్టి ఎన్ని నెలలు అయితే అన్ని లెక్కలు 4,000 చొప్పున వారి ఖాతాలో జమ చేస్తాం. నువ్వు ఇది విని నువ్వు కూడా చాలా తస్మత్ జాగ్రత్త. రాజేందర్ రావు జోలికి కానీ వారి కుటుంబ జోలికి కానీ వస్తే వారి యొక్క విశ్వాసపాత్రుడు ఇక్కడ గండి రాజేశ్వర్ ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకో. బీ కేర్ఫుల్. నా పేరు దండు మధు, 45 డివిజన్ ఇన్ఛార్జు. ప్రజెంటు కార్పొరేటర్ మరియు చైర్మన్ గారు, మేయర్ సునీల్ రావు గారికి మా యొక్క విన్నపం ఏంటిదంటే, మేము వెలిచాల జగపతిరావు గారి మరియు రాజేంద్రరావు గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులం. మేము వాళ్ళ శ్రేయస్సు కోరి ఉన్నటువంటి వ్యక్తులం. మేము ఈరోజు జగపతిరావు గారిని మరియు రాజేంద్రరావు గారిని మీరు విమర్శించడం సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు, ఇప్పుడు కాదు మీరు రాజకీయంలో రానప్పటి నుంచి వారు రాజకీయం చేసిన వ్యక్తులు. వాళ్ళు ప్రజల కోసమే, ప్రజల శ్రేయస్సు కోసమే ఉన్నటువంటి ఏకైక వ్యక్తులు వాళ్ళు వెలిచెల్ల రాజేంద్రరావు గారి ఫ్యామిలీ. వారిని ఈరోజు మీరు విమర్శించడం సరైనది కాదని తెలియజేస్తూ, ఇలాంటి విమర్శలు మీరు వెలిచెల్ల రాజేంద్ర మీద కాకుండా మిగతా ఎవరిదాని మీద చేయండి, కానీ
రాజేందర్ రావు గారి ఫ్యామిలీ మీద చేయొద్దని, ఖబర్దార్ ఇంకోసారి చేయొద్దని హెచ్చరిస్తూ నా పేరు దండు మధు, 45 డివిజన్ ఇన్ఛార్జ్.